వెల్కమ్ టు పీజే న్యూస్. కర్నూలు జిల్లా వెలుగోలులోని కేడీసీసీబీ కార్పొరేషన్ బ్యాంకులో పలు ఖాతాదారుల అకౌంట్ల నుండి సుమారు 4 లక్షల రూపాయల నగదును మాయం చేశారు కొందరు కేటుగాళ్లు. ఈ నెల 11వ తారీఖు నుండి ఇప్పటి వరకు 30 మంది ఖాతాదారుల అకౌంట్లో నగదును డ్రా చేసినట్లుగా అధికారులు తెలిపారు. బ్యాంక్ అధికారులు ఖాతాదారుల ఏటీఎం కార్డుల మంజూరుని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడం, సదర్ ఏజెన్సీ అధికారులు ఖాతాదారులకు ఇవ్వాల్సిన ఏటీఎంలను తమ వద్దే ఉంచుకొని నగదు డ్రా చేసినట్లుగా బ్యాంక్ అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కీ యాక్టివేషన్తో కూడిన ఏటీఎం కార్డ్స్ను బ్యాంక్ అధికారులు అప్పచెప్పడంపై ఖాతాదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వరలక్ష్మి. మాది కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అబ్దులాపురం గ్రామము. అకౌంట్ ఓపెన్ చేసినాము. బ్యాంక్ వాళ్ళు మాకు ఎటువంటి ఏటీఎం కార్డు ఇవ్వలేదు. మాకు తెలియకుండా మా అమౌంట్ డ్రా చేసుకున్నారు. ఎంత ఉందమ్మా అమౌంట్? 17,900. మీకు బ్యాంక్ వాళ్ళు ఏటీఎం కార్డు ఇచ్చినారమ్మా? ఇవ్వలేదు. మీకు అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి సొసైటీ ప్రెసిడెంట్ మా భర్త చెప్పింటే నాకు తెలిసింది. ఎక్కడ మీది? కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అబ్దులాపురం గ్రామం వాసేవాడని నేను. వెలుగోడు సొసైటీ బ్యాంకులో నాకు అకౌంట్ ఉన్నది. అందులో 91,000 రూపాయలు ఉండాలి నావి. కానీ నా ప్రమేయం లేకుండా 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 39,000 రూపాయలు డ్రా చేశారు. మీకు బ్యాంక్ వాళ్ళు మీకు ఏటీఎం కార్డు ఇచ్చినారా? ఇవ్వలేదు. దాని గురించి బ్రాంచ్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు సరైన స్పందన లేదు. కావున అధికారులు నీకు అమౌంట్ రానట్టు మెసేజ్ వచ్చిందా బ్యాంక్ నుంచి? ఒక్కసారి వచ్చింది మెసేజ్. మొత్తం ఒకటేసారి తీసినారా అమౌంట్? వేరు తీసినారా? 11వ తారీఖున ఎక్కువ డ్రా అయిపోయింది. పాస్బుక్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. చూడు, 11వ తారీఖు ఇంత డ్రా చేశారు. పదకొండవ తారీఖు 13వ తారీఖు తీశారు ఎక్కువ. దీనిపైన బ్యాంక్ మేనేజర్ ఏమన్నారు? బ్యాంక్ మేనేజర్ కలిస్తే సరే చూస్తాము అని చెప్పారు. తర్వాత నాకు అధికారులు ఒక మెంబరు పి సత్యనారాయణ రెడ్డి అనే మెంబరు మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ని అకౌంట్లు ట్రేస్ చేస్తున్నాం. దానిలో భాగంగా మా సిఇఓ గారు, చైర్మన్ గారు ఈరోజు ఉదయం నుంచి అన్న వెంకటరామరెడ్డి అన్న వెలుగోడు ప్రెసిడెంట్ గారు ఇదే పనిలో ఉండి దానికి ఎంతమంది కస్టమర్లు జరిగినాయనే అనే డీటెయిల్స్ మొత్తం తీసుకుంటున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక 2 డేస్లో మేము రెడీ చేస్తాము. ఏ ఖాతాదారునికి కూడా అన్యాయం జరగకుండా ఆ ఏజెన్సీ ద్వారా ఎక్కడెక్కడ పోయిన ఈ ఏటీఎంలు ఎవరెవరికి ఇచ్చినారు, ఏమైనా మిస్ప్లేస్ అయ్యి వేరే వాళ్ళకి ఇచ్చినారా, అవి మొత్తం డీటెయిల్స్ ఒక 2 డేస్లో మేము ట్రేస్ చేసి ప్రతి ఒక్క కస్టమర్కు న్యాయం చేస్తాం. ఎవరికి ఏమైనా అన్యాయం లేకుండా. డబ్బు ఎక్కడ డ్రా అయింది? డబ్బు మొత్తం హైదరాబాద్ శంషాబాద్లోని ఒక ఏటీఎం ద్వారా డ్రా అయినాయి మొత్తం. అంటే సీక్వెన్స్గా డ్రా అయినాయి. ఇప్పుడు 1396 అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో డ్రా అయినాయి. మళ్ళీ 1397 అకౌంట్ అంటే సీక్వెన్స్ డ్రా అయినాయి. అంటే ఎవరో ఒక్కరే చేశారు. అది కూడా వేరే మేము సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అతను మాస్క్ వేసుకొని విత్డ్రా చేసినాడు. దాని డీటెయిల్స్ కూడా వేరే ఏటీఎంలలో ఏమైనా డ్రా చేసినాడా మొత్తం చెక్ చేసి ఒక 2 డేస్లో మేము ఫైనలైజ్ చేస్తాం. మొత్తం ఎన్ని అకౌంట్లు డ్రా అయినా? అప్రాక్సిమేట్గా మేమైతే దీని గురించి ఇంకా ఏమి చేయలేదు. ఒక 1 డే పడుతుంది అది అన్ని చెక్ చేయాలి. నా దగ్గర 9,500 అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సార్? ఇప్పటికైతే ప్రస్తుతానికి 41 అకౌంట్స్ అయినాయి. దాంట్లో ఒక 1,20,000 ఆ విధంగా ఉన్నాయి. ఒక మేజర్ ఒక కస్టమర్ 39,800 ఒక మేజర్ ఒక కస్టమర్ దాంట్లో డ్రా అయినాయి. పి సత్యనారాయణ రెడ్డి అబ్దులాపురం అనే అతని అకౌంట్లో డ్రా అయినాయి. మిగతా చిన్న చిన్న అమౌంట్లు అన్ని 200, 300, 500, 1,000 అందులో అత్యధిక శాతం అబ్దులాపురం మొత్తం అబ్దులాపురం వేరే విలేజెస్ ఏం లేవు. ఓన్లీ అబ్దులాపురం విలేజ్ లోనే డ్రా అయినాయి.
41 అకౌంట్లో డ్రా అంటే సెలవులను ఉద్దేశించుకొని డ్రా చేసుకోవడం జరిగింది, లేకపోతే మామూలుగా అతను యాక్చువల్గా అయితే 13వ తారీఖు డ్రా చేసినాడు. 14వ తారీఖు వర్కింగ్ డే. మాకెవరు మెంబర్ కంప్లైంట్ ఏం లేదు. 16వ తారీఖు ఉదయం పి సత్యనారాయణ రెడ్డి ఆ 39,800 జరిగిన అతను వచ్చేసి మాకు కంప్లైంట్ చేసినాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము ఈ ఏజెన్సీ ఏమన్నా ఉన్నాయని మొత్తం డియాక్టివేషన్ చేద్దామని ఆ రోజు నైటే మొత్తం డియాక్టివేషన్ చేసేసాము. 626 కార్డులు మొత్తం డియాక్టివేషన్ చేసేసాం. మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా, ఎవరు ఇబ్బంది లేకుండా ఖాతాదారులకు కూడా. ఈ ఏజెన్సీ పేరేం పేరు? జయా ఇన్ఫోసిస్ ఏజెన్సీ కర్నూలు. కాంట్రాక్ట్ ఆత్మకూరులో మహేంద్ర అనే అతనికి ఇచ్చినాడు. మహేంద్ర అనే అతను ఇక్కడ వెలుగోల్లో లోకల్లో శాలు భాష అనే అతనికి ఏటీఎం ఇచ్చినారు. దాంట్లో కొన్ని మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇప్పుడు శాలు భాషని ఎంక్వైరీ చేసినాము, మహేంద్ర ఎంక్వైరీ చేసినాము. శాలు భాషని కనుక్కుంటే శాలు భాష ఉండేసి అతను వచ్చేసి నేను కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా అన్ని మహేంద్రకు అప్పచెప్పినాను అన్నాడు. మళ్ళీ మహేంద్ర దగ్గరికి కొద్దిగా అతన్ని ఎంక్వైరీ చేస్తే అతను నుండి సార్ నాకు అతను ఇచ్చిన మాట వాస్తవమే, నేను మధు ఆ జయా ఇన్ఫోసిస్ కు మేము రిటర్న్ చేసేసినాం మొత్తము, అది జరిగి కూడా దాదాపు 7 months అవుతుంది అని చెప్పినాడు. మొత్తం ఎన్ని ఏటీఎంలు వచ్చాయి? మాకు 2290 ఉన్నాయి. దాంట్లో నాకు 1375 నాకు రిటర్న్ చేసినాడు ఆ జయా ఇన్ఫోసిస్. మిగతా దాంట్లో డీటెయిల్స్ ఏం మీకు ఇవ్వలేదు నాకు. అంటే ఇప్పుడు అందులో మిగిలినవి అక్కడ మిగిలిన అకౌంట్ లో నుంచి డ్రా అయినాయి. అంటే ఏ నెల నుంచి ఏం చేస్తున్నారు సార్? రావట్లేదు అని ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి? అదే ఇక్కడ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఈ 13వ తారీఖు వచ్చిన ప్రాబ్లం బేస్ చేసుకుని మేము కూడా దీన్ని ఏ నెల నుంచి అన్నారు కదా సార్? అంటే అది ప్రాబ్లం ఏం లేదు. అంటే మేము ఏమన్నా మెంబర్కి వెళ్ళిపోయినాయేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఏజెన్సీకి ఇచ్చాం, ఇచ్చింటాడేమో అనుకుంటాం. అదేదో ఏళ్ళు ముద్రలు అవి వేసినారు కాబట్టి అవి అనుకుంటాం. మేనేజర్ గారు, మా సిఓ గారు, చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది ఉదయం నుంచి. మనము మొత్తం ఈ అమౌంట్ ఎంత సరేది ఏజెంట్ నుంచి సాధించి ఖచ్చితంగా రిటర్న్ చేస్తామని చెప్పారు. మళ్ళీ దీని మీద ఈ రోజు నేను ఇప్పుడు ఒక లిస్ట్ అనేది సార్ని అడిగిన సిఓ సార్ను అడిగితే ఇంకా రానుడి ఒకటే రోజు నాకు టైం ఏంటి రేపు ఇస్తాన్నాడు. ఆ లిస్టు తీసుకొని మా కస్టమర్ పిలిచి నేను మాట్లాడి మీ అమౌంట్ ఇప్పించే బాధ్యత నాదని మా కస్టమర్లకు చెప్పి మళ్ళీ బ్యాంక్ కాడికి రాకుండా మా మేనేజర్ గారి దగ్గరికి రాకుండా చేసే బాధ్యత నేను తీసుకొని వాళ్ళకందరికీ అమౌంట్ ముట్టేంత వరకు మళ్ళీ పోరాడి హైదరాబాద్ కానీ వెళ్ళి ఇటు కర్నూలు కానీ వెళ్ళి వాళ్ళతో పోరాడి అమౌంట్ తెప్పించి వాళ్ళకి ఇప్పించి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.